నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఇప్పుడు నేను హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని రీజన్ ఆర్థో స్పోర్ట్ హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మోకాళ్ళ నొప్పులు చాలామంది ఏజ్తో సంబంధం లేకుండా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. దీనికి ఆర్థోపెడిక్ స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు క్యూర్ ఉంటుంది, దాని గురించి మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాతో పాటు ఉన్నారు యుఎస్లో, ఇండియాలో చాలా ఫేమస్ అయిన డాక్టర్ వెంకటేష్ మోబా. ఒకసారి మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. ఫీలింగ్ బెటర్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సార్. యా, ఏజ్తో సంబంధం లేకుండా చాలా మంది నీ పెయిన్స్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. ఎందుకు ఈ ప్రాబ్లం ఇంతగా పెరిగిపోతుంది? సో నీ పెయిన్స్ ఇస్ వెరీ కామన్ అండి. మామూలుగా మోస్ట్ మన పాపులేషన్లో చూసుకుంటే వరల్డ్ వైడ్ యాక్చువల్లీ. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బాడీ వెయిట్ అక్కడే పడుతుంది మనకి, మన బాడీ ఉంటుంది. సో మన బాడీలో ఎనీ డీకండిషనింగ్ జరిగింది అనుకోండి, వెయిట్ పెరగటం కానీ లేకపోతే ఇంజురీస్ కానీ ఏమైనా నీస్ మీద పడుతుంది అనమాట. సో ఎర్లీ స్టేజ్లోనేమో కార్టిలేజ్ కట్ అవటం, మెనిస్కస్ కట్ అవటం అలాంటివి జరుగుతుంది. తర్వాత లేట్ స్టేజ్ అవి బాగా పాడైన కొద్దీ ఆర్థరైటిస్ అంటాం అనమాట. ఆర్థరైటిస్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. అది ఎవరికి వస్తుంది అంటే ఒక్కళ్ళని చెప్పలేము, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే జెనెటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, కొన్ని ఫ్యామిలీల్లో కూడా నడుస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇంజురీ, దెబ్బ తాగలవచ్చు ఒక స్టేజ్లో. అది ఆర్థరైటిస్ ఒకసారి మొదలైందంటే అది పెరిగితే కానీ తగ్గదు అనమాట దాని అందుకు. సో అట్లా వస్తుంది. కొంతమంది ఇట్లో ఏంటంటే ఉమెన్లో కూడా ఎక్కువ ఉంటుంది. మన హార్మోన్స్ కూడా ఫ్యాక్టర్ ఉంటుంది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. డీకండిషనింగ్ బాగా కామన్. ఇప్పుడు కొంతమంది బాగా లావు ఉంటే ఆర్థరైటిస్ అంటారు, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఆర్థరైటిస్ వస్తుంది. సో వెయిట్ ఏంటంటే వెయిట్ మూలాన వస్తుందని కాదు, ఒకసారి వచ్చిన తర్వాత మనం దాన్ని కంట్రోల్ ఎలా చేసుకోవాలి అది ఇంపార్టెంట్. ఒక్కసారి వచ్చాక దానికి ట్రీట్మెంట్స్ ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఆర్థోపెడిక్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటి? సో ఎర్లీ స్టేజెస్లో మనం కనుక ఆర్థరైటిస్ తెలిసిందనుకోండి, నీలో ఆర్థరైటిస్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఎవ్రీ ఆప్షన్ ఇన్ ద వరల్డ్, ఇప్పుడు ఇంత సైన్స్లో ఇంత అడ్వాన్స్ అయ్యాం కదా, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. రిజల్ట్స్ కూడా ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అదే బాగా వెయిట్ చేశారు అనుకోండి, ఆర్థరైటిస్ స్టేజ్ 1, 2, 3 అలా పెరిగింది అనుకోండి, అప్పుడు మన ఆప్షన్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఎర్లీ స్టేజ్ అనుకోండి, పిఆర్పి చేయవచ్చు, స్టెమ్ సెల్స్ చేయవచ్చు డ్యామేజ్ ఉన్నప్పుడు, ఎక్సర్సైజ్, డయట్ మోడిఫికేషన్ చేయవచ్చు. అదే బాగా అరిగిపోయింది అనుకోండి, ఒక ఆపరేషన్ ఒక్కటే ఉంటుంది, సర్జరీ ఒక్కటే ఉంటుంది అన్నమాట. సో చాలామంది అరిగిపోయి రారు, ముందు ఇక్కడే మొదలవుతుంది. కానీ మనం ఆ వెయిట్ చేయటం మూలాన సర్జరీ, ఆపరేషన్ అవసరం అవుతుంది. సో ముందు రికగ్నైజ్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనకు ఉన్నాయి కదా, ఇప్పుడు స్టెమ్ సెల్స్, బోన్ మ్యారో, ఈ రీజనరేటివ్ మెటీరియల్ మన ఓన్ బాడీలోంచి వచ్చి ఎలా కలెక్ట్ చేస్తారండి స్టెమ్ సెల్స్ ని? అది ఎవరి నుండి అయినా తీస్తారా? ఎలా ఉంటుంది అసలు ప్రాసెస్, ఎలా ఉంటుంది? దట్స్ గుడ్ క్వశ్చన్ అండి. మన స్టెమ్ సెల్సే మనం వాడాలి, వేరే వాళ్ళవి వాడకూడదు. ఎందుకంటే దిస్ ఇస్ ఎ జెనెటిక్ మెటీరియల్. సో ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఇప్పుడు మీది నేను పెట్టుకుంటే నాకేమవుతుంది మనకు తెలియదు, మన సైన్స్ ఇంకా అంత అడ్వాన్స్ అవ్వలేదు. కాకపోతే మీ బాడీలో ఉన్నది మళ్ళీ మీ బాడీలోకి వెళ్తే దెర్ ఈజ్ నో ఇష్యూస్ అన్నమాట. ఎందుకంటే రిజెక్ట్ అవ్వదు బాడీ, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉంది బాడీలో, అదే బాడీలో ఇక్కడి నుంచి తీసి డ్యామేజ్డ్ ఏరియాలోకి పెడుతున్నాం. సో మనకి రిజెక్షన్ ఉండదు, ఇన్కంపాటబిలిటీ ఉండదు. సో ఇప్పుడు మీ బ్లడ్ తీసి మళ్ళీ మీ బ్లడ్ ఎక్కిస్తే ఎలాగో ఇది కూడా అంతేనండి. ప్లస్ ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్. పెయిన్లెస్ అంటే డిస్కంఫర్ట్ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ నో బిగ్ డీల్ అన్నమాట. సో ద గుడ్ థింగ్ అబౌట్ ఏంటంటే ఇప్పుడు మన బాడీ వాట్ ఎవర్ మనం ఇప్పుడు తీసామనుకోండి స్టెమ్ సెల్స్ని మళ్ళీ ఫామ్ చేస్తుంది. అంటే ఎవ్రీ డే కొత్త సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, ఓల్డ్ సెల్స్ ఏమో డై అవుతూ ఉంటాయి. సో మనం తీసినా కూడా అయ్యో పోతాయా అనుకోకుండా ఎమ్మటే ఫామ్ అయిపోతాం. ఇప్పుడు బ్లడ్ తీస్తే మళ్ళీ బ్లడ్ ఫామ్ అవుతుంది కదా. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ బాడీ. రీజనరేటివ్ కేపబిలిటీ చాలా ఉంటుంది అన్నమాట. సో అట్లా స్టెమ్ సెల్స్ని ఎన్ని తీసినా అవి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వన్స్ స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అసలు? సో ఎనీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొంచెం డౌన్ టైం అంటామండి, నాట్ కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం ఉండదు ఏ జాయింట్స్ కైనా. కొన్ని ఉంటాయి, ఇప్పుడు డిస్క్ ప్రొసీజర్స్ అని చేస్తాం స్పైన్ మీద,
వాళ్ళకి ఒక 2-3 డేస్ బెడ్ రెస్ట్ కావాలి. మిగతా పేషెంట్స్కి ఏంటంటే రిలేటివ్ రెస్ట్, అంటే ఇప్పుడు బయట తిరగకపోవటం, ఎక్కువసేపు నుంచోకుండా ఉండటం, అట్లా తగ్గించి రెస్ట్ ఉంటుంది. దెన్ తర్వాత నార్మల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాము. దెన్ ఎక్సర్సైజెస్ వెరీ ఇంపార్టెంట్, అది కూడా టీచ్ చేస్తాం, చేయాలి. ఎందుకంటే పేషెంట్స్కి అలవాటు లేదు, ఇప్పుడు అన్నీ అలవాటు చేయాలి. సో అట్లా నార్మల్ యాక్టివిటీస్ తొందరగా రెజ్యూమ్ అయిపోతాయి. యూజువలీ విదిన్ ఎ వీక్లో వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ చేసుకుంటూనే ఉంటారు. హెవీ యాక్టివిటీస్, ఇప్పుడు స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు అనుకోండి, చాలా మందికి మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు కదా. కబడ్డీ ప్లేయర్ రాహుల్ చౌదరి పేరు కూడా విన్నాను. చాలా మందికి ఇప్పటి వరకు మీ కెరియర్ లో ఎంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు. ఇంకోటి వాళ్ళు అంటే ట్రీట్మెంట్ తీసుకున్నాక వాళ్ళు ఆడాల్సి ఉంటుంది, ప్లేయర్స్ కాబట్టి కంటిన్యూగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ తలెత్తుతాయా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది స్పోర్ట్స్ పీపుల్ ముందు స్టార్ట్ చేసిందే స్పోర్ట్స్ పీపుల్లో, అక్కడి నుంచే నేర్చుకున్నాం కదా ఇదంతా. సో స్పోర్ట్స్ పీపుల్కి ఏంటంటే వాళ్ళు మరీ అరిగిపోయిన దాకా ఉండరు, తొందరగా వస్తారు. రావటం మూలాన వాళ్ళకి రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. మళ్ళీ ఆడుతూనే ఉంటారు కదండి. సో ఏంటంటే ఎమ్మటే వాళ్ళని పంపించగలుగుతున్నాం. సో వేరే ఇంజురీస్ అవుతాయి, అది మళ్ళీ అందులో ఇంజురీ అవ్వదు, ఎందుకంటే హీల్ అవ్వకుండా పంపించు, ఎందుకంటే తొందరగా హీల్ అవుతుంది, అది హీల్ అయిపోతుంది. ఇప్పుడు నీలో ఉందనుకోండి వెళ్ళిపోతారు, బట్ వాళ్ళకి మళ్ళీ షోల్డర్ ప్రాబ్లం రావచ్చు. ఇంజురీ ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. ఎప్పుడైనా ఏంటంటే తొందరగా వస్తే ఏంటంటే అన్నిటినీ సక్సెస్ఫుల్గా హీల్ చేయవచ్చు అన్నమాట. సో స్పోర్ట్స్ పీపుల్కి ఎలా ఉంటుందంటే కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇప్పుడు నీలో ACL అని ఒకటి ఉంటుంది, లేబ్రమ్ అని ఉంటుంది, రొటేటర్ కఫ్ అని ఉంటుంది. అది మన అలవాటు ఏంటంటే ఇంకా ఆపరేషన్ ఒక్కటే గతిలాగా ఉండేది. కానీ మేము లాస్ట్ 10 to 12 years నుంచి ఈ కొత్త ఇన్నోవేషన్స్తో నాన్ సర్జికలీ ఈవెన్ ఆ కండిషన్స్ లైక్ ACLని, లేబ్రమ్ని, రొటేటర్ కఫ్, AVN అని ఒక కొత్త కండిషన్ ఇప్పుడు కోవిడ్ తర్వాత బాగా వస్తుంది. సో వాటన్నిటికీ నాన్ ఇన్వేజివ్, అంటే బేసిక్లీ సర్జరీ లేకుండా హీల్ చేయగలుగుతున్నాం విత్ ట్రెమెండస్ సక్సెస్ రేట్స్. అంటే చాలా మంది స్పోర్ట్స్ పర్సన్ మీరే ట్రీట్ చేయాలి, మీ దగ్గరికే రావాలి అంటుంటారు కదా. మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటండి మరి? అంటే బేసిక్లీ దట్స్ హౌ మై ఫీల్డ్ అండి. ఇప్పుడు నేను మెడిసిన్ చేసిన తర్వాత ఐ డిడ్ స్పోర్ట్స్ మెడిసిన్ ఫెలోషిప్, అంటే నా ట్రైనింగ్, నా మెడిసిన్ ట్రైనింగ్ ఆన్ స్పోర్ట్స్ ఇంజురీస్. సో లక్కీలీ ఏంటంటే ఈ స్టెమ్ సెల్ ఫీల్డ్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. సో అందుకని ఇప్పుడిప్పుడు అందరూ తెలుస్తుంది కదా, బట్ మేము 20 years నుంచి చేస్తున్నామంటే నేను ఆ ఫీల్డ్లో ఉండటం మూలాన ఆ ఎక్స్పోజర్ ఆ ఏజ్లో అప్పుడు వచ్చింది. సో ఆ ఎక్స్పర్టీస్ ఇప్పుడు ఇదివరకు ఈ లేనప్పుడు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ ఉండటం మూలాన ట్రీట్మెంట్స్ మారిపోయినాయి. సో ఆ ప్రాక్టీస్ మూలాన చాలామంది పేషెంట్స్కి హెల్ప్ చేసాం. చాలామంది స్పోర్ట్స్ పీపుల్ ఇప్పుడు యుఎస్లో కానీ ఇక్కడ కానీ వాళ్ళ సక్సెస్ రేట్స్ చాలా బాగుంటాయి కాబట్టి దే వాంట్ టు కమ్ టు ద ఎక్స్పర్ట్స్ అన్నమాట. సో వీ లైక్ టు హెల్ప్ దెమ్. నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మరే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆర్థోపెడిక్ స్టెమ్ సెల్స్తో క్యూర్ అనేది ఉంటుంది. అంటే ఎలాంటి పెయిన్ ఉండదు, లైఫ్ లాంగ్ చాలా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అంటారు. భయపడిన అవసరం లేదు, అంతేనా? అసలు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనికి నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అంటే దీని మూలాన పాడయ్యేది ఉండదు. ఇప్పుడు ఆపరేషన్ అనుకోండి, సక్సెస్ అయితే పర్లేదు, కానీ ఫెయిల్ అయితే ఏంటి, ఏమి చేయలేం. ఇప్పుడు దీనికి ఫెయిల్యూర్ అని ఉండదు, కాకపోతే కొంతమంది ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అవుతారు, కొంతమంది యావరేజ్గా ఇంప్రూవ్ అవుతారు, బట్టి ఉంటుంది. ఆల్మోస్ట్ అంటే ఇట్స్ రిస్క్ ఫ్రీ ప్రొసీజర్ అండ్ న్యాచురల్లీ ఇంప్రూవ్. సైడ్ ఎఫెక్ట్స్ లేని నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అని చాలా సింపుల్ గా చెప్తున్నారు, అంతేనా? అదే, అందరికీ అవ్వదు, కొంతమందికి సర్జరీ అవసరం ఉంటుంది, బట్ చాలా మందికి సర్జరీ అవసరం లేదండి. వాళ్ళకి ఇన్ని రోజులు ఆప్షన్స్ లేవు, ఇప్పుడు మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది లైఫ్ స్టైల్ పోగొట్టుకుంటారు. నొప్పి అని చెప్పి ఒక 5 years 10 years లైఫ్ పోతుంది, తర్వాత 15 years తర్వాత ఆపరేషన్ చేసుకున్న లైఫ్ రాదు. ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ పోకుండా యూ కెన్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ, యూ కెన్ ఎంజాయ్ విత్ యువర్ కిడ్స్. ఎర్లీ స్టేజ్లో ట్రీట్ అవుతుంది, సో వాళ్ళు కంటిన్యూస్గా దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్స్. ఆ ఆపర్చునిటీ ఇప్పుడు వస్తుందండి. ఓకే, నీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయని అవసరం లేదు అంటారు. స్టెమ్ సెల్స్ అనేది బెస్ట్ ఆప్షన్గా చెప్తున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదా, అంటే నీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయని అవసరం లేదు, స్టెమ్ సెల్స్ అనేది మంచి క్యూర్ ఉంటుంది ఈ ట్రీట్మెంట్తో అని డాక్టర్ వెంకటేష్ మువ్వా చెప్తున్నారు.
డాక్టర్ వెంకటేష్ మొవ్వ అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.